ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక పాత బస్తీలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక పాత బస్తీలోన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని, దాతలు లేనిదే ఏ పని జరగదని, ప్రజలందరూ రూపాయి కూడబెట్టి అభయ ఆంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించడంలో భాగస్వామి అవ్వడం, అందులో భాగంగా నా వంతుగా నేను కూడా విగ్రహదాతగా ఉండడం ఎంతో అదృష్టమన్నారు. రానున్న రోజుల్లో నల్గొండ అభయ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచాలని, స్వామి దేవాలయానికి ఇంకా నిర్మాణ పనులు ఉన్నాయని, దాతలు ముందుకొచ్చి సహాయాన్ని అందించాలని తమ వంతు సహాయంగా 20 లక్షల రూపాయలు మంత్రి సొంత నిధుల నుండి ప్రకటించారు. ఆలయానికి ఘాట్ రోడ్ కూడా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని, మున్సిపాలిటీ నుంచి మరో 20 లక్షలు అందేలా చేస్తామని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠతో నల్గొండ పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభం కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగని రమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, అభయ ఆంజనేయ స్వామి నిర్మాణ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కింది దిగాలి. ఒక గుట్టపై మంచి భక్తులందరూ, ముఖ్యంగా దాతలు, కమిటీ వారు వేసుకొని ఈరోజు అభయాంజనేయ స్వామిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకునే సందర్భంగా ఇందులో పాల్గొంటున్న అందరి భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభయాంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు, జాయింట్ కలెక్టర్ హేమంత్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి, మోహన్ రెడ్డి గారు, బొడ్డుపల్లి లక్ష్మి గారికి, ఇంకా కమిటీ ముఖ్యమైనది ఈ నిర్మించాలన్న ఆలోచన కలిగిన లక్ష్మణ్ రావు గారికి, రాజయ్య గౌడ్ గారికి, ఇంకా కృష్ణయ్య గారికి, దేవుని వెంకన్న గారికి, ఇక్కడ కార్తిక్ కానీ, సైదులు కానీ, ప్రతి ఒక్కరికి దాతలు, ముఖ్యంగా దాతల సహకారం లేని ఏం చేయలేం. అందులో ఒక దాతగా నేను కూడా ఉన్నాను, విగ్రహ దాతగా ఉన్నాను. అందరి సహకారంతో ఇవాళ మంచి గుడిని కలుపుకున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. పైకి ఘాట్ రోడ్డుకి వెళ్ళి దాదాపు 40 లక్షల రూపాయలు
అందులో 15 లక్షలు మున్సిపల్ నిధులు, 20 లక్షలు ఆ ఎమ్మెల్యే నిధులకి ఘాట్ రోడ్ కూడా నిర్మించుకుంటున్నాం. ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట వైభవంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సమయభావనతోటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ఉదయమే వచ్చి యాగశాలలో ఆ విగ్రహాన్ని కూడా పూలమాలలతోటి దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసి పూర్తి సమయం కేటాయించి ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండ పట్టణ ప్రతి హిందూ బంధువులు కూడా ఈ యొక్క విగ్రహం వద్ద చేసి దర్శించుకుంటున్నారు. రోజు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర మంత్రి, మరియు ఈ అమిత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. వీరందరూ కూడా రవి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుకెళ్ళి కాకుండా ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడానికి మేము కృషి చేస్తాము. ఆ స్వామివారికి పైన షెడ్ ఉండాలి. ఎందుకు అంటే స్వామివారు ఎండకు వానకు ఉండకూడదు. మనకు ఏ విధంగానైతే బాధ కలుగుతుందో స్వామివారికి కూడా ఆ విధంగానే బాధ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆగమన శాస్త్రం ప్రకారంగా పురోహితులు చెప్పిన దాని ప్రకారంగా మేము అతి తొందరలో ఆ కప్పు వేసి దానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసం భక్తులందరూ కూడా ఇతోధికంగా విరాళాలు ప్రకటించి మన యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరిస్తారని కూడా ఆశిస్తూ ఈరోజు వచ్చినటువంటి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అనేక సంవత్సరాలుగా మా యొక్క హనుమాన్ విగ్రహాన్ని స్థాపించేటందుకు అనేక మంది హిందూ బంధువులు పోరాడినరు. వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడి హిందూ బంధువులు, కార్యకర్తలు మొత్తాన్ని కష్టపడి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి చేయించుకున్నారు.